ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సార్కాయిడోసిస్ అంటే ఏంటి? తరచుగా ఈ మధ్య మనం వింటున్న వన్ ఆఫ్ ద లంగ్ ప్రాబ్లం ఇది. ఇండియాలో సార్కాయిడోసిస్ గురించి మనం ఏం తెలుసుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో, నమస్తే. నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ చిన్నంశెట్టి, సీనియర్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్ అండి. సార్కాయిడోసిస్ అని అంటే గ్రాన్యులోమాస్ అని ఒకటి ఉంటాయండి. ఈ గ్రాన్యులోమాస్ అనేది లంగ్స్లో కానీ లింఫ్ నోడ్స్ కానీ ఇలాగా వేరియస్ ఆర్గాన్స్లో అవి ఏర్పడినాయంటే అది ఏ కారణం చేత మనకు ఐడెంటిఫై అవ్వట్లేదు అన్నప్పుడు ఇది సార్కాయిడోసిస్ అయి ఉండొచ్చు అని ట్రీట్మెంట్ అని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ గ్రాన్యులోమాస్ అనేటివి మనకు బాడీలో లంగ్స్లో ఏర్పడచ్చు, లింఫ్ నోడ్స్ అంటే ఇక్కడ గవద బిల్లలు అని అంటారు కదా, ఈ పార్ట్స్లో ఇటువంటి చోట పర్టికులర్గా మీడియాస్టనం అంటారు. మీడియాస్టనం అంటే రెండు లంగ్స్ మధ్యలో ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్లో ఉన్న గవద బిల్లలు లేదా లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు, స్కిన్లో రావచ్చు, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టంలో అఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్కి అఫెక్ట్ కావచ్చు, జాయింట్స్కి అఫెక్ట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ గ్రాన్యులోమాస్ పర్టికులర్ ఆర్గాన్ మీద మనకు అఫెక్ట్ అయినాయనేసి సూచనలు ఉంటాయో దాన్ని జాగ్రత్తగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం వల్ల ఎర్లీగా చేసుకుంటే చాలా మంచి అవుట్కమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఇమ్యూనలాజికల్ కండిషన్. జనరల్గా మనకు దో రేర్ డిసార్డర్ అయినప్పటికీ కూడా మనకు అప్రాక్సిమేట్గా నెలకి ఒక 2-3 పేషెంట్లు మేము చూస్తుంటాం అన్నమాట ఈ కండిషన్తో. సో పర్టికులర్లీ లంగ్స్కి వచ్చినామంటే లంగ్స్లో దీన్ని జనరల్ భయం ఏముంటుందంటే స్టేజ్ 3, స్టేజ్ 4 సార్కాయిడోసిస్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు మీ డాక్టర్ని కలిసినప్పుడు ఇలా చెప్పిన వెంటనే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేజ్ 0 సార్కాయిడ్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఈ 5 స్టేజ్లు కూడా మనకు సిటీ స్కాన్ ప్రకారం నిర్ధారించినటివే. కానీ ఇది క్లినికల్గా ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది ఏముండదు ఎక్సెప్ట్ ఫర్ స్టేజ్ 4 డిసీజ్ అన్నమాట. స్టేజ్ 0లో స్కాన్లో ఎంత ఎతికినా కూడా ఎక్కడ కూడా సార్కాయిడ్ తాలూకు లక్షణాలు కనబడకపోవడం, స్టేజ్ 1లో లింఫ్ నోడ్స్, లింఫ్ గ్రంథులు మాత్రం మనకు అఫెక్ట్ అయి ఉండడం, స్టేజ్ 2కి వచ్చే కొందికి మనకు లింఫ్ నోడ్స్తో పాటు లింఫ్ నోడ్స్ అఫెక్ట్ కాకుండా లంగ్ ప్యారెన్కైమా మాత్రం అఫెక్ట్ అవ్వడం, స్టేజ్ 3 వచ్చే కొందికి లింఫ్ నోడ్స్, లంగ్ ప్యారెన్కైమా అంటే లంగ్ లోపల కూడా ఈ డిసీజ్ ఉండడం, అండ్ స్టేజ్ 4 వచ్చే కొందికి ఫైబ్రోటిక్ స్టేజ్ అని అంటారనమాట. మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసినట్లయితే ఈ ఫైబ్రోటిక్ స్టేజ్కి పేషెంట్ వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ఎవరికి వస్తున్నది అని చాలా రీసెర్చ్ జరిగిందండి. ఇంత రీసెర్చ్ జరిగినప్పటికి కూడా ఇన్ని లక్షల కేసులు మనకు బయటపడినప్పటికి కూడా ఎందుచేత వస్తున్నది అని ఈ సార్కాయిడోసిస్కి అర్థం అవ్వట్లేదు. అంటే దీనికి ఒక కాస్ ఏంటి అనేది మాత్రం మనకు తెలియదు. అంచేతనే ఇమ్యూనలాజికల్ రియాక్షన్ మారి మన ఇమ్యూనిటీ కొద్దిగా చేంజ్ అయ్యి అది ఇటువంటి డిసీజ్గా మారుతున్నది అని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏం టెస్టులు చేస్తారు? నేను న్యూరో అండ్ కార్డియాక్ సార్కాయిడ్ గురించి నేను మాట్లాడట్లేదు. జనరల్గా లంగ్ సార్కాయిడోసిస్లో ఎటువంటి టెస్టులు మనం చేయడం జరుగుతూ ఉంటుందంటే ఫస్ట్ ఎక్స్రే చేస్తారు. దాని తర్వాత ఎక్స్రేలో డౌట్ వచ్చిన దాన్ని బట్టి సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. సిటీ స్కాన్ ద్వారా మనము ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడం జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ 0 ఎంత డేంజరో స్టేజ్ 3 కూడా అంతే డేంజర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాని నెక్స్ట్ స్టేజ్లో మనకు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో పర్టికులర్గా స్పైరోమెట్రీ కాకుండా గ్యాస్ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అసెస్ చేస్తారనమాట. అంటే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్
ఎంతవరకు మనకు ఫ్రీగా బాడీలోకి వెళ్ళగలుగుతుంది, బ్లడ్లో చేరగలుగుతుంది అని అసెస్ చేయడం అంటారు. దీన్ని డిఎల్సిఓ అని అంటారనమాట. ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకు ఒకవేళ ఫైబ్రోసిస్ కానీ లేక పారెన్కైమల్ ఒపాసిటీస్ ఉన్నాయంటే ఎంత సివియర్గా అఫెక్ట్ అయింది లంగ్స్లో అని తెలుసుకోవడం జరుగుతుంటుంది. అండ్ దాని నెక్స్ట్ చూసినట్లయితే మనం ఖచ్చితంగా దీన్ని టిష్యూ డయాగ్నోసిస్ ద్వారా చేసుకోవాలి. టిష్యూ డయాగ్నోసిస్ కోసం ఒక్కొక్కసారి కళ్ళు అఫెక్ట్ అయింటే కళ్ళలో బయాప్సీ చేయడం జరుగుతుంది. స్కిన్ అఫెక్ట్ అయితే స్కిన్ టిష్యూస్ బయాప్సీ చేయడం జరుగుతుంటుంది. లంగ్స్ అఫెక్ట్ అయినా లేక లంగ్స్ లోపల లింఫ్ నోడ్స్ అఫెక్ట్ అయినా కానీ దాన్ని ఈబస్ అనే ప్రక్రియ ద్వారా, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియ ద్వారా మనం ఈ బయాప్సీలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు మీ పల్మనాలజిస్ట్ని కలిసినప్పుడు ఈబస్తో పాటు లంగ్ బయాప్సీ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే డయాగ్నోసిస్ శాతం ఎక్కువ అవుతుందన్నమాట. ఓకే, లింఫ్ నోడ్ బయాప్సీ చేసుకోవాలి అండ్ లంగ్ బయాప్సీ కూడా చేసుకోవాలి. రెండు కంబైన్ చేసినట్లయితే మనకు ఈల్డ్ ఖచ్చితమైన డయాగ్నోస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈరోజు డిస్కషన్లో నా పేషెంట్ ఒకరు, పేరు చెప్పను, యూకే నుండి రిటర్న్ అయిన పేషెంట్ ఒక ఎగ్జాంపుల్ మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే ఈ మిస్టర్ రెడ్డి గారు యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడ ఈ ప్రాబ్లంతో డయాగ్నోస్ అయ్యి మన ఇండియాకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇంకొక డాక్టర్తో కలిసి స్టార్ట్ చేస్తే బయాప్సీ లేకుండా వీళ్ళు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే బయాప్సీ లేదో ఇండియాలో పర్టికులర్గా ఇండియన్ పేషెంట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్కాయిడ్, ట్యూబర్క్లోసిస్ అనే ఈ రెండు ప్రాబ్లమ్స్. సార్కాయిడ్ ఎలా ఉంటుందో టీబీ కూడా ఒక్కొక్కసారి అదే మాదిరి ఉంటుందన్నమాట. కాబట్టి టీబీ అనేది ఈయనకి ఈ సార్కాయిడ్ మందులు పెట్టడంతో టీబీ తాలూకు లక్షణాలు బయటపడ్డాయి. సో తర్వాత మళ్ళీ బయాప్సీ చేసిన తర్వాత టీబీ అనేది నిర్ధారించడం జరిగింది. సో టీబీని, సార్కాయిడ్ని రెండింటిని ట్రీట్ చేయడం వల్ల పేషెంట్ చక్కగా ఇంప్రూవ్ అయ్యారు. సో ఈ ఎంటిటీని మనం సార్కాయిడ్ ట్యూబర్క్లోసిస్ అని అంటారు. పర్టికులర్గా ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్లో మాత్రమే ఈ ఎంటిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయాప్సీ లేకుండా జస్ట్ సార్కాయిడ్కి మాత్రం ట్రీట్మెంట్ చేసుకోకూడదు. ఎందుకంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆ బయాప్సీ మెటీరియల్ని కల్చర్ పంపించాలి. అందులో టీబీ లక్షణాలు ఉన్నాయా లేదా మాత్రం ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ మందులు వాడతాము, దీనికి క్యూర్ ఏమన్నా ఉందా అని అన్నామంటే ఈ జబ్బుకి క్యూర్ లేదు. జనరల్గా ఓకే, ఒక 3 ఇయర్స్ నుండి 4 ఇయర్స్ వరకు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడడం వల్ల చాలామందికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొందరిలో అయితే స్టేజ్ 0, స్టేజ్ 1 ఏమి సిమ్టమ్స్ లేని వాళ్ళల్లో ఇది స్పాంటేనియస్గా ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా నయమయ్యే అవకాశం ఉంటుంది. మేము వాడే మందులు ముఖ్యంగా స్టీరాయిడ్ మందులు వాడతాం. ప్రెడ్నిస్లోన్ కానీ మిథైల్ ప్రెడ్నిస్లోన్ కానీ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ స్టీరాయిడ్ డోసులు ఎక్కువ కాలం మనం ఇవ్వలేమన్నమాట. కాబట్టి స్టీరాయిడ్ డోస్ తగ్గించి ఇమ్యునోమాడ్యులేటరీ ఏజెంట్స్ అని అంటాం. లైక్ అజాథయాప్రోన్ కానీ, మెథోట్రెక్సేట్ కానీ, అండ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్ కానీ, లైక్ ఇన్ఫ్లిక్సిమాబ్ కానీ, రిటిక్సిమాబ్ కానీ అనే మందుల ద్వారా స్టీరాయిడ్ డోస్ని మనం డ్రాస్టిక్గా తగ్గించి వెరీ స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్తో మనం ఈ పేషెంట్స్ని చక్కగా మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.